ఛాయ్ వాళ్ళ నుంచి దేశ ప్రధానిగా ఎలా అయ్యాడు? నిజంగా అప్పట్లో ఆ చిన్న పిల్లవాడు ఛాయ్ అమ్మేవాడా? తర్వాత ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 3 సార్లు దేశ ప్రధానిగా ఎన్నుకోబడ్డారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ టైం ప్రధానిగా చేసింది ఎవరు? హాయ్, నేను మీ స్వేచ్ఛ. తన పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. జన్మించిన 17 సెప్టెంబర్ 1950. గుజరాత్ లోని వాడ్నగర్ అనే చిన్న పట్టణంలో జన్మించారు. మోడీ గారి తండ్రి దామోదర్ దాస్ మోడీ, తల్లి హీరాబెన్. మోడీ గారికి 2 అన్నలు, 2 తమ్ముళ్ళు, 1 చెల్లి. చిన్నప్పుడు ఆయన తండ్రితో కలిసి రైల్వే స్టేషన్ వద్ద టీ అమ్మేవాళ్ళు. తను ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాక BA పొలిటికల్ సైన్స్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేశారు. నరేంద్ర మోడీ గారి పొలిటికల్ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది అంటే 1975 జూన్. అప్పట్లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. అది 1975 నుంచి 1977 వరకు కంటిన్యూ అయింది. ఆ టైంలో ఫండమెంటల్ రైట్స్, ప్రెస్ అండ్ న్యూస్ పేపర్, RSS అండ్ ఇలా చాలా ఆర్గనైజేషన్స్ ని బ్యాన్ చేశారు. దాంతో పాటు ప్రొటెస్ట్ చేసిన ప్రతి లీడర్ ని జైలుకి పంపించారు. గుజరాత్ లో ఆ టైంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ కి గుజరాత్ లోక్ సంఘర్ష్ సమితి అనే ఆర్గనైజేషన్ కు RSS మోడీ గారిని జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేసింది. షార్ట్ టైమ్ లో RSS ని బ్యాన్ చేశారు. దీంతో మోడీ గారు తన ఐడెంటిటీ ఎవరికి తెలియకుండా ఉండడం కోసం ఒకసారి సిగ్గా, ఒకసారి సన్యాసిగా తిరుగుతూ ఉండేవాళ్ళు. మోడీ గారు యాంటీ గవర్నమెంట్ బుక్స్ రాసి వారిని ఢిల్లీ పంపించి ప్రొటెస్ట్ ప్లాన్ చేసేవాళ్ళు. మోడీ గారు రాసిన అనేక బుక్స్ లో సంఘర్ష్ మా గుజరాత్ అనేక బుక్స్ లో ఇది ఒకటి. 1978 లో RSS ప్రచారకుడు సూరత్ ఇంకా వడోదరాలో అపాయింట్ చేశారు. ఈ క్రమంలో అతనికి చాలా మంది పెద్ద పాలిటీషియన్స్ తో పరిచయాలు ఏర్పడ్డాయి. 1985 లో RSS సూచనతో మోడీ గారు బీజేపీలోకి వచ్చారు. 1987 లో అహ్మదాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ లో బీజేపీ గెలవడానికి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. లైక్ ఎలక్షన్స్ ప్లాన్ చేయడం, ఎలక్షన్ స్ట్రాటజీస్, క్యాంపెయిన్ స్టైల్స్, పబ్లిక్ స్పీచెస్, ఇలా ఇవన్నిటితో ప్రజల్ని బాగా అట్రాక్ట్ చేశాయి. 1987 నుంచి 2001 వరకు మోడీ గారు ఏం చేశారో చూద్దాం. 1987 లో బీజేపీలో జాయిన్ అయ్యారు. 1988 లో గుజరాత్ బీజేపీ పార్టీకి ఆర్గనైజింగ్ సెక్రటరీగా అపాయింట్ చేయబడ్డారు. 1991 లో బీజేపీ పార్టీకి జనరల్ సెక్రటరీగా జాయిన్ అయ్యారు. 1995 గుజరాత్ ఎలక్షన్స్ కి కీ స్ట్రాటజిస్ట్ గా నియమించబడ్డారు. 1998 లో బీజేపీ పార్టీకి నేషనల్ జనరల్ సెక్రటరీగా అపాయింట్ అయ్యారు. 2001 లో గుజరాత్ కి చీఫ్ మినిస్టర్ గా ఎన్నుకోబడ్డారు. 2001 లో మోడీ గారు గుజరాత్ సీఎం గా పదవి స్వీకరించారు. ఆయన పాలనలో వేరియస్ డెవలప్మెంట్స్ జరిగాయి. లైక్ బేసిక్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యాయి. 2001 నుంచి 2013 వరకు ఆయన చేసిన డెవలప్మెంట్స్ వల్ల ప్రజలకు ఆయన పైన చాలా నమ్మకం పెరిగింది. అది నోటీస్ చేసిన బీజేపీ పార్టీ లీడర్స్ మోడీ గారికి ప్రజల్లో ఉన్న గ్రేస్ చూసి 2014 జనరల్ ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీకి PM క్యాండిడేట్ గా ప్రపోజ్ చేశారు. 2014 జనరల్ ఎలక్షన్స్ లో మోడీ గారు బీజేపీ పార్టీకి నాయకత్వం వహిస్తూ భారీ మెజార్టీతో గెలిచారు. మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే దేశ అభివృద్ధి కోసం అనేక పాలసీ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. 2019-2024 జనరల్ ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీ మోడీ గారిని PM క్యాండిడేట్ గా నామినేట్ చేసింది. దాంతో మోడీ గారు సెకండ్ అండ్ థర్డ్ టర్మ్ PM గా కూడా గెలిచారు. మోడీ గారి గవర్నమెంట్ లో వచ్చిన ఇంపార్టెంట్ పాలసీస్ అండ్ స్కీమ్స్ లో కొన్ని చెప్తాను. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, GST, స్వచ్ఛ భారత్ అభియాన్, ఇలా ఎన్నో ఉన్నాయి. ఫారెన్ పాలసీలో ఎన్నో చేంజెస్. మోడీ గారి ఫారెన్ పాలసీస్ ఇండియా ఫేట్ ని మార్చేశాయి గ్లోబల్ పాలిటిక్స్ లో. ఇలా చెప్పడానికి ఫ్యూ ఎగ్జాంపుల్స్: నైబర్హుడ్ పాలసీ, యాక్ట్ ఈస్ట్ పాలసీ, IMEE కారిడార్స్, 2023 లో G20 సమ్మిట్, ఒక టీ అమ్మే సాధారణ బాలు నుంచి ప్రపంచ దేశాలను ప్రభావితం చేసిన నాయకుడిగా మారిన మహానాయకుని పైన ఇది. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలానే మీ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్ యూ.